గుడ్ మార్నింగ్. ప్రభాకర్ రావు చీఫ్ ఇన్ ఇంటెలిజెన్స్. ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన కోర్టులో పోలీసు వారు వారెంట్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది 10వ తారీఖు వాయిదా ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ వేశారు. అదేవిధంగా ఆయన వేసినటువంటి సురేందర్ రావు అనే అడ్వకేటు అఫిడవిట్ను సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకు. కోర్టు వారు ఈ యొక్క వారెంట్ ఇష్యూ చేయొద్దని, నేను చాలా ఒక చికిత్స కోసం అమెరికాలో ఉన్నాను, జూన్లో వస్తాను అంటూ, నేను కూడా ఆయన అఫిడవిట్లో చెప్పిన అంశాలు మాత్రమే మనం ప్రస్తావిస్తాం. ముఖ్యంగా నేను కేసీఆర్ బాధితుడిని. రాజకీయ ఒత్తిళ్లతో నల్గొండ ఎస్పీ పోస్ట్ నుంచి నన్ను తప్పించారు. అదేవిధంగా ఐజీ పదోన్నతి కల్పనలో 5 నెలలు ఆలస్యం చేశారు. దర్యాప్తు అధికారికి సహకరిస్తా, అరెస్ట్ వారెంట్ జారీ చేయవద్దంటూ ఆయన న్యాయస్థానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయడం ఉంది. న్యాయస్థానంలో ఎస్ఐబి మాజీ ఓఎస్డీగా అప్పుడు పనిచేసేవాడు ప్రభాకర్ రావు అఫిడవిట్ను దాఖలు చేశాడు. ఇక ముఖ్యంగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసినట్లే మెల్లమెల్లగా రాజకీయ నాయకులు వాయిస్ పెంచుతున్నారు. అదేవిధంగా పోలీసు వారు బయటికి కొన్ని విషయాలు చెప్పరు కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి. విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఆ విధమైన అడుగులు వేశారు. ఈ నెల 10వ తారీఖుకు వాయిదా వేయడం జరిగింది. అప్పుడు ఏ విధమైన తీర్పు వస్తుంది దాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక ఆయన కూడా శ్రవణ్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ యొక్క ఆయన కూడా ఒక సిఆర్పి 73 సెక్షన్ మోపడం సరికాదని ఓ మీడియా సంస్థ అంటే ఈయనే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి పాత్ర లేదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు, ముందస్తుగా నిర్ణయించిన బిజినెస్ షెడ్యూల్ ప్రకారమే 2024 మార్చి 15 లండన్ వెళ్ళాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా సోదరి బాగోగులు చూసుకోవడానికి మా బావ వినతి మేరకు అత్యవసరంగా మార్చి 20న అమెరికాకు వెళ్ళాను అని తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను భారత్కు తిరిగి వచ్చే వరకు ఫోన్ నెంబర్ ద్వారా అందుబాటులో ఉంటానని, భారత్ తిరిగి వచ్చాక కేసు దర్యాప్తుకు సహకారం అందిస్తానని కూడా తెలుపుతూ ఉన్నారు. ఇక జీవితాన్ని ముఖ్యంగా మనం ప్రభాకర్ గారి గురించి ఆయన అఫిడవిట్లో ఏమేశాడు అనేటువంటి అంశాన్ని మనం విశ్లేషించినట్లయితే, వాస్తవంగా ఎస్ఐబిలో ఎస్పీగా 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండడంతో అప్పటి డీజీపీ సిఫార్సు మేరం చేయడం వల్ల నన్ను తీసుకున్నారని, తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలో పనిచేశారని, ప్రతి అంశాన్ని వారి దృష్టిలో ఉంచారని వెల్లడించారు. అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం తనకు ఉండదన్నారు. 30 ఏళ్ల సర్వీస్లో ప్రతిభ కారణంగా తనకు 2012లో ప్రతిష్టాత్మకమైన ఐపీఎం 216, పిఎంజి 2019లో పీపీఎం అసాధారణ అసూచన కులమత కుశలత పథకాలు లభించాయని అన్నారు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు. తాను హైదరాబాద్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని, ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోవా పాంటియాక్లో ఉన్నానని, నాలుకపై ట్యూమర్కు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని కూడా పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్ రావు తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశాను. అఫిడవిట్లోని వివరాల మేరకు నేను జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా నన్ను హిట్ లిస్టులో చేర్చారు. 30 ఏళ్ల సర్వీస్లో మూడొంతుల కాలం ఇదే విభాగంలో పనిచేసి ఐబీ, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల నుంచి నైతిక విలువలు పాటించే విషయంలో తోటి పోలీసు అధికారులు, సీనియర్ల నుంచి ప్రశంసలు పొందా. నాలుకపై ట్యూమర్ ఏర్పడిన కారణంగా 2004-10 మధ్యకాలంలో పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు
క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదిస్తున్న. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత 2020 మార్చిలో గొంతు ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి పూర్తి స్థాయిలో పరీక్షలు చేసుకుని దర్యాప్తుకు సహకరిస్తా అతి త్వరలో జూన్లో వస్తానని చెప్పి ఆయన అఫిడవిట్ వేసింది. కోర్టు వారెంట్ జారీ చేస్తుందా లేదా అనేటువంటిది 10వ తారీఖునే మనకు తెలుస్తుంది నాంపల్లె కోర్టులో. ఇది అఫిడవిట్ ఆయన తరపున సురేందర్ రావు అనేటువంటి అడ్వకేటు దాఖలు చేయడం జరిగింది. ఇది ఆయన గొప్పతనం గురించి చేస్తూ ఈ యొక్క ఫోన్ టాపింగ్ గురించి ఏమాత్రం కూడా మాట్లాడలేదు. ఇదే పద్ధతిలో అరెస్ట్ అయిన తర్వాత కవిత కూడా నేను బ్రహ్మాండంగా ఇండియా, జాగృతి, రకరకాలైనటువంటి విదేశాల చదువులు, విదేశాల ఉద్యోగాలు 600 పేజీల పైన ఒక అఫిడవిట్ను కోర్టులో సబ్మిట్ చేసింది. ఇప్పుడు చేసినటువంటి పనుల గురించి అంటే సంబంధం లేని విషయాలు కూడా ఆ విధంగా కవిత చేసి తనకు బెయిల్ రాకుండా తనే చూసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ యొక్క ఈడీ, సిబిఐ, అదేవిధంగా ఐటీ అన్ని దాడులు, మూకుమ్మడి దాడులు కవిత మీద పడ్డప్పుడు అదే విధమైనటువంటి అఫిడవిట్ ఇచ్చింది. అదే బాటలో ఈ కేసీఆర్ బాధితునని చెప్పుకుంటూ నేను కేసీఆర్ బాధితునని చెప్తూ ఆయన ఈ విధమైనటువంటి నాకు పథకాలు వచ్చినాయి, నేను ఒక శుద్ధపూసను, నేను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ బెయిల్ పిటిషన్ కాదు వారెంట్ను జారీ చేయవద్దని, అతి త్వరలో వస్తానని, అందరు టచ్చింగ్లో ఉంటున్నానని, నా నెంబరు స్థిర నివాసం హైదరాబాద్లో ఉన్నానని చెప్పుకుంటూ ఆయన గొప్పతనాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టులో వేయడం జరిగింది. దానికి స్పందించిన కోర్టు 10వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆ విధంగా ఈయన గతంలో మంచివారు అయి ఉండవచ్చు, పోలీసులు ప్రజాసేవ చేస్తూ ఉండొచ్చు, కానీ నాకు కేసీఆర్ కులము నాది ఒకటైనంత మాత్రాన నేను కేసీఆర్కు సహకరించడం లేదా కేసీఆర్ నన్ను ఈ పదవిలో పెట్టుకోవడం ఓఎస్డీగా ఇది కరెక్ట్ కాదు. కేవలం నా యొక్క ప్రతిభను మాత్రమే చూసి ఆ పోస్ట్లో ఓఎస్డీగా చేశారని చెప్పడం. ఆయన యొక్క ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఆర్డర్స్ ఇచ్చారా లేదా, మీకు ఎవరు చెప్పారు, ఫోన్ టాపింగ్ చేశారు లేదా, విధ్వంసం ఎందుకు చేశారు, మూసీ నదిలో ఎందుకు పడేశారు, వికారాబాద్లో అడవుల్లో ఎందుకు పడేశారు. ఇప్పుడు క్లియర్ కట్గా ఈయన కింద అధికారులు ఆయన పేరు చెప్పడం, ఆయన యొక్క బాస్ బీఆర్ఎస్ అని చెప్పుకోవడం, ఇదంతా కూడా కేసీఆర్ మెడకు చుట్టుకున్నది ఫోన్ టాపింగ్ వ్యవహారం. చాలా కేసులు అన్నీ కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. వీళ్ళు అప్రూవ్డ్గా మారితే తప్ప కేసీఆర్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉండదు, రికవరీ ఉండదు. ఆల్రెడీ ఇవన్నీ కూడా రికవరీ చేశారు కాబట్టి దీంట్లో శిక్ష తప్పదు కేసీఆర్కు. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది ఏ విధంగా కొనని లీగల్, ఇల్లీగల్, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ అవన్నీ కూడా నిర్లిప్తమైనటువంటి వాటిని ధ్వంసం చేసినటువంటి అధికారులు, ఆ యొక్క పని చేయమని చెప్పినటువంటి వ్యక్తికి కూడా శిక్ష తప్పదు. ఈ విషయాలు మాట్లాడకుండా ఏదో ఆయన హెల్త్ గ్రౌండ్ చెప్పడం, ఈ యొక్క పిటిషన్ను ఏదైతే పోలీస్ వారు తరపున వారెంట్కు వేసిన అప్లికేషన్ డిస్మిస్ చేయని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఏ విధంగా అనేది మనం 10వ తారీఖు మాట్లాడదాం. ముఖ్యమైన అంశంగా భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.